హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు నేను పాలకూర పన్నీర్ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా పన్నీరు, తర్వాత పాలకూర ముందే వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టి ఉంచినండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లిపాయలు. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిపాయలు ఫస్ట్ పేస్ట్ చేసుకుందాము. ఆ తర్వాత పాలకూర పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత అల్లం వెల్లిపాయలు. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత జీలకర్ర. ఇవన్నీ మంచిగా మెత్తగా మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే మిక్సీ జార్లో పాలకూర కూడా వేసి మెత్తగా పేస్ట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పాలకూరను కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఓకే అండి, పాలకూర కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాము. ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందాం. పన్నీర్ కట్ చేసినాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు పన్నీర్ను పీసులాగా కట్ చేసుకుందాం. ఓకే అండి, పన్నీరు పీసులాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పన్నీరు వేపుకుందాం ఆయిల్లో. ఓకే అండి, స్టవ్ వెలిగించుకొని గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసినండి. ఆయిల్ వేడైనాక పన్నీర్ వేపుకుందాం. ఓకే అండి, ఆయిల్ వేడైంది. ఇప్పుడు పన్నీర్ వేపుకుందాం. కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఇంకో విషయము, పన్నీర్ ఎప్పుడు సిమ్ములో పెట్టే వేపుకోవాలి, ఆయిల్లో పెట్టి వేపొద్దు. ఎందుకంటే ఆయిల్లో పెట్టి వేపితే పన్నీర్ మొత్తం మాడిపోయే అవకాశం ఉంది. ఫ్రై కాదు, గిన్నె మొత్తం అడుగంటుకుంటుంది. అందుకే సిమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, పన్నీర్ బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీద్దాం. ఓకే అండి, పన్నీర్ వేపిన గిన్నెలోనే ఇప్పుడు కర్రీ వండుకుందాము. మేము ఎక్కువ మసాలాలు వాడమండి, తినము. అందుకనే ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర వేస్తున్నాను. మీరు తింటే లవంగాలు, యాలకులు, ఇలాచీలు అన్నీ వేసుకోవచ్చండి. హోల్ గరం మసాలా మేము తిన్నాము కాబట్టి మసాలా తక్కువ తింటాం కనుక ఓన్లీ ఇవే వేస్తున్నాం. మసాలాలు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. నేను వేసుకుంటలేను ఎందుకంటే మేము తిన్నాము కనుక ఓన్లీ బిర్యానీ ఆకే వేసినాం. కొన్ని ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. ఓకే, ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు చీజ్ చేసుకుంటున్నా. కొద్దిగా పసుపు. ఓకే అండి, పసుపు కూడా మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకున్నాం. దీన్ని మంచిగా 2 నిమిషాలు మంచిగా ఫ్రై కానిద్దాం. పచ్చివాసన వేరాక వేపుకుందాం. అన్నీ పచ్చి వేసినాం కనుక కొంచెం పచ్చివాసన వస్తుంది. మంచిగా ఆయిల్ పైకి తేలేరాక ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేద్దాం. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేస్తామండి. ఇది కూడా మంచిగా ఫ్రై కానియాలి, పైకి ఆయిల్ వచ్చేలాగా ఫ్రై కానియాలి. ఇప్పుడు పాలకూర మంచిగా ఫ్రై అవుతుంది కదండి, ఇందులో కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి. కాకపోతే బటర్ వేసుకుంటే కర్రీ కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది పాలకూర. కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాం కదా, కొంచెం లైట్గా కారం వేసినాం కదండి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే పాలకూర ఉడకబెట్టేటప్పుడు పాలకూరలో వేసినాము. మళ్ళీ టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ పేస్ట్ చేసేటప్పుడు అందులో కూడా ఉప్పు వేసినాం కదండి, అందుకే ఉప్పు వేయట్లేదు. సప్పగుంటే తర్వాత ఉప్పు వేసుకుంటాం. ఇప్పుడు పాలకూర కూడా మంచిగా ఉడికిపోయిందండి. పన్నీర్ వేద్దాము. కర్రీ ఇట్లనే చిక్కగా ఉండాలనుకుంటే వాటర్ పోసుకోకండి,
లేదు కొంచెం లూజ్గా కావాలంటే పాలకూర ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, అవి వాటర్ పోసుకుంటే సరిపోతాయి. నేను కొంచెం లూజ్ కావాలనుకుంటున్నా, ఉడకబెట్టిన వాటర్ పోసుకుంటున్నా. ఓకే అండి, ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని కాసేపు ఉడకనిద్దాం. పన్నీర్ ముక్కలు కూడా కొంచెం పాలకూరలో మసాలాలన్నీ పట్టేరాక ఉంచుదాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని దించుకోవడమే. ఓకే అండి, కర్రీ అయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.